హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానుస్వర్. లేట్ వీడియో అని చెప్పొచ్చు ఇది. కాకపోతే ఎడిటింగ్కి అసలు పాసిబుల్ అవ్వలేదన్నమాట. మా బుడ్డోడికి హ్యాండ్ ఫ్రాక్చరు, ఆ తర్వాత వితిన్ డేస్లోనే మళ్ళీ వాడికి ఫీవర్ అండ్ ఒకరి తర్వాత ఒకరికి ఇట్లా హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్ అయిందనమాట. కొంచెం కాదు, ఎక్కువే. సో ఫైనల్లీ మా సంక్రాంతిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అండ్ ఇక్కడైతే మా అపార్ట్మెంట్లో అందరం కలిసి మార్నింగ్ భోగి రోజున భోగి మంటలు వేసుకొని, ఇంకా గంగిరెద్దు లాంటి గంగిరెద్దు, అది యాక్చువల్లీ ఆవు అంట. సో దాన్ని గంగిరెద్దులే రెడీ చేసి, అండ్ వీళ్ళు కూడా టెక్నాలజీ యూస్ చేసుకుంటున్నారనమాట. ఫోన్పేకి స్కానర్ తెచ్చుకొని చక్కగా ఆ గంగిరెద్దుకి తగిలిచ్చేసుకుంటున్నారు. ఈ మధ్య చాలా ప్లేసెస్లో కూడా చూస్తున్నాను, ఈవెన్ అడుక్కునే వాళ్ళు కూడా స్కానర్స్ని యూస్ చేస్తున్నారు. దట్ వాజ్ వెరీ ఫన్నీ కదా. టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందా అని చెప్పుకోవచ్చు. ముందే వేసేసాడు. గిర 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 గింగిర గిర రే వెళ్ళరా రే, మిస్ అయిపోతున్నా. వెళ్ళు. సో ఇంకా అలా భోగి మంటలతో మేము ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేసేసి, ఇంకా అదే రోజు మేము చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట దర్శనానికి. అనుకోకుండా ఆ రోజే కాదు, ఎందుకో తెలియదు, ఈ సంక్రాంతి మొత్తం అన్ని టెంపుల్సే. 3 days 3 temples వెళ్ళొచ్చామని చెప్పాలి. టెంపుల్స్తోనే అయిపోయిందనమాట మాకు సంక్రాంతి. అండ్ టెంపుల్ నుంచి ఇంకా ఇంటికి వచ్చేసాక ఈవినింగ్ భోగి పళ్ళు పోయడానికి అయితే రెడీ చేసేసాను. అండ్ ఇక్కడైతే ఈ థీమ్ బాగుంది కదండి. అండ్ ఎలాగో మేము పోస్తున్నాం కాబట్టి మా నైబర్ అక్క వాళ్ళు కూడా ఆ పల్లెలను కూడా ఇక్కడే పోసేయమని చెప్పాను. అండ్ మా విహాన్ చిన్నోడు కాబట్టి వాడికి ఇంకా అప్పుడే స్టార్ట్ చేయలేదన్నమాట. నానా నీకు వస్తాయి మళ్ళీ వస్తాయి. అదే
ఎన్ని కాయలు వచ్చాయి ఇక్కడ కాయిన్ ఉంది ఇగోండి వేదాంశ్ ఏం చేస్తున్నారా అక్కడ ఇందాక? కాయిన్స్ తో ఫైటింగ్ చేసుకుంటున్నాం. కాయిన్స్ కోసం ఫైటింగ్ చేసుకుంటున్నారా? సో భోగిపల్లి అలా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నైట్ అయితే మేము మూవీకి ప్లాన్ చేసాం. సో ఆ మూవీ నేమ్ అయితే వేదాంశే చెప్తాడంట. ఏ మూవీ చెప్పు వేదాంశ్? మన శంకర వరప్రసాద్ మూవీకి వెళ్ళామంట చెప్తున్నాడు. అలా ఫస్ట్ డే ఆఫ్ సంక్రాంతి కంప్లీట్ అయింది. అండ్ సెకండ్ డే వచ్చేసి ఇది కూడా అనుకోకుండా వెళ్ళిన ట్రిప్పే అనమాట. కేసరగుట్టకి వెళ్ళామన్నమాట. అండ్ ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ అలాట్ ద జర్నీ ఈవెన్. సో ఇంటి దగ్గర ఆల్మోస్ట్ 9కి అలా స్టార్ట్ అయినట్టున్నాము. త్వరగానే వెళ్ళిపోయాము. అండ్ అక్కడ టెంపుల్కి రీచ్ అయ్యాక ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఎవ్రీవన్. ఏంటి అంటే మన పిల్లలకి మనము ఎక్కువ కేర్ తీసుకుంటాం. వీ నో దట్ యాజ్ వీఆర్ పేరెంట్స్ వీ లవ్డ్ అవర్ కిడ్స్ వెరీ మచ్. బట్ అప్పుడప్పుడు ఇంకా ఎక్కడైనా మిస్ అవుతామేమో అని అనిపిస్తుందేమో అన్న డౌట్ అయితే నాకు వచ్చిందనమాట. అంటే అలాంటిది ఎవరికి జరగకూడదు అని నేను ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. సో నేను టెంపుల్కి వెళ్ళినాక అక్కడ ఒక బాబు వాళ్ళ మదర్ ఎత్తుకొని ఉన్నారు. వాళ్ళ ఫాదర్ ఎత్తుకొని ఉన్నారు. వాళ్ళ మదర్ పులిహార తినిపించడానికి ట్రై చేస్తుంటే హీఈస్ నాట్ ఏబుల్ టు ఈట్ ఈవెన్. ఆ కళ్ళు పైకి తేలేసేసి ఇంక ఇలా పడిపోయాడు వాళ్ళ ఫాదర్ మీద. ఇంకా నా కళ్ళ ముందే జరిగిందనమాట ఇన్సిడెంట్, నా ముందే. అండ్ తను ఇంకా ఫిట్స్ వచ్చేసాయి ఆ బాబుకి. వాళ్ళ మదర్ అయితే అక్కడ ఏడ్ చేస్తున్నాడు. ఈవెన్ ఇఫ్ వీఆర్ ఇన్ దట్ ప్లేస్ మనం కూడా అలాగే రియాక్ట్ అవుతాం. వీ నో దట్ యాజ్ వీఆర్ ఎ పేరెంట్. కాకపోతే ఇంకా ఆ సిచ్యువేషన్లో వాళ్ళిద్దరూ ఏం చేయలేకపోతున్నారు. నేను నా ఫింగర్ని నోట్లో పెట్టి ఐ మేక్ హిమ్ టు ట్రై లైక్ లోపల ఉన్న ఫుడ్ని ఇంకా అది చాక్ అయిపోతుంది కదా. సో అలాంటి ఫిట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా వాటర్ కానీ అది ఇవ్వకూడదు. సో ఆ లోపల ఉన్నదంతా నేను తీయడానికి ట్రై చేశాను. ఇమీడియట్గా అక్కడ మిగిలిన వాళ్ళు కూడా వచ్చేసారు. సో అందరం కలిసి లైక్ మాకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్ అంతా చెప్పి చేశారు. సో ఓకే, ఒక 15 minutesకి తను సెట్ అయ్యాడనమాట. నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి అంటే తనకి ఏమైనా ఫీవర్ ఉండొచ్చేమో అని. సో నేను వాళ్ళకి చెప్పినాక దే యూజ్ టు సే ఉండేది బట్ ఇప్పుడు ఓకే లేదు అని. కానీ ఒళ్ళు కాలిపోతుందంట అప్పటికే. సో ఇమీడియట్గా మళ్ళీ నాప్కిన్ మా దగ్గర ఉన్నది ఇచ్చి తడిపి తన ఫోర్ హెడ్ మీద పెడితే ఎప్పటికో కొంచెం సెట్ అయ్యాడు. అండ్ ఐరన్ రాడ్ పెట్టినప్పుడు నేను విన్నది ఏంటంటే ఫిట్స్ వచ్చినప్పుడు ఐరన్ రాడ్ అనేది పెట్టకూడదు, ఇట్స్ నాట్ వర్క్ అని అన్నారు. బట్ నేను చూసినప్పుడు ఏంటంటే ఐరన్ రాడ్ పెట్టగానే వితిన్ 5 minutesలో, అసలు మినిట్స్ కూడా పట్టలేదు, 2 minutes అయి ఉండొచ్చు, తను కళ్ళు నార్మల్ చేసేసి ఇంకా ఓకే నార్మల్కి వచ్చాడు. బట్ కళ్ళు తెరవలేదు. ఎందుకంటే డ్యూ టు హై ఫీవర్ ఎక్కువ ఉండడం వల్ల తనకి అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంట. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. ఎప్పుడైనా ఫీవర్ వస్తుంది లేదా టెంపరేచర్ వస్తుంది వాళ్ళ బాడీస్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, ఎందుకంటే వాళ్ళు చెప్పే ఏజ్లో లేనప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రా కేర్తో ఉంటే బెస్ట్ అనేది నా సజెషన్. ఎక్కడికి వెళ్తున్నావా? ఎందులో వెళ్తున్నావు? మెట్రో. అండ్ అదే రోజు ఈవినింగ్ మేము ఇంకో టెంపుల్కి వెళ్ళాము, ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఏరియా వచ్చేసి ఐ హ్యావ్ నో ఐడియా. మా నైబర్స్ అందరూ కలిసి వెళ్ళామన్నమాట. ఒక 3 families అలా కలిసి దూరం అని చెప్పి ఇంకా మెట్రోలో వెళ్ళాము.
అండ్ నేను విన్నది ఏంటంటే ఇది కూడా ఒక ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ ముడుపు కట్టి మనం ఏదైనా అనుకుంటే అది జరిగిద్ది అంట. అండ్ ఆ తర్వాత వచ్చి అక్కడ ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కు తీర్చుకోవచ్చు అంట. వద్దు ఎవరో చెప్పు. Hi guys. Hi guys. Bye guys. Bye guys. Hello friends. Hello friends. Oh, we enjoyed a lot friends. చూసారు కదండి పిల్లలు గోల. సో పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ సందడే అనమాట. అండ్ ఇంకా అలా సంక్రాంతి రోజు కూడా సెకండ్ డే కూడా కంప్లీట్ అయింది. అండ్ థర్డ్ డే వచ్చేసి కనుమ కదండి. కనుమ రోజు మేము మా మావయ్య గారికి పూజ చేసుకున్నాం. అండ్ నాన్ వెజ్ వండుకుంటామన్న సంగతి తెలిసిందే కదా. అండ్ అలాగే మేము ఒక పాట్ లంచ్ లాగా పెట్టుకున్నాం అనమాట. సో మా పక్కన అక్క వాళ్ళు మా పైన అక్క వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్పెషల్స్ అండ్ మేము ఆల్రెడీ మా మావయ్య గారి కోసం చేసిన స్పెషల్స్. సో అందరం కలిసి ఇక్కడ మా ఇంట్లో గ్యాదర్ అయ్యి ఒక పాట్ లంచ్ లాంటిది సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇక్కడ మెనూ చూసేయచ్చు మీరు. అంటే మూతలన్నీ తీయండి ఒకసారి. అన్ని మూతలన్నీ ఈ వీడియో స్పెషల్ గా ఆయనగా ఆయన పెట్టండి. మరి అంతేగా. ఏం చేస్తున్నారు రవేదో ఇద్దరు ఇక్కడ? పాట చేస్తున్నాం ఇయాన్కి. పాడు చేస్తున్నావా? భలే ఇష్టం కదా నీకు పాడు చేయడం అంటే ఏంటి? ఓకే ఓకే ఇయాన్ పాట చేస్తున్నాను, నేను పాట చేస్తాను. ఓకే ఇద్దరు పాడు చేస్తున్నారా? మరి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. అక్కడ చూడే బాటిల్లో తింటున్నారు. బాటిల్తో తిప్పుతున్నారా? ఏం ఆడుతున్నారు బాటిల్తో తిప్పి? గేమా? గేమ్ ఏమేంటి? టుటోటే లంచ్ అయ్యాక ఈవినింగ్ తినదరిగేదాకా అందరం కలిసి అట్లా హ్యాపీగా ఆడుకున్నాము. చాలా ఫన్నీగా కూడా అనిపించింది అందరం కూర్చొని అలా గేమ్ ఆడుకుంటున్నప్పుడు. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక రోజు ఉంటుంది కదా. సో ఆ డేన మేము ఇలా సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. బిర్లా సైన్స్ మ్యూజియం ఉంది కదండి, అందులోకి అయితే వెళ్ళాము. ఈవినింగ్ టైంలో వెళ్తే అంటే బిర్లా మందిర్కి కూడా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో ఇలా మ్యూజియం చూసుకొని అటు బిర్లా మందిర్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట, టెంపుల్కి. సో ఇలాగా మాకు ఆల్మోస్ట్ అన్ని డేస్ టెంపుల్స్తోనే అయిపోయింది. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్ ఆర్ సంక్రాంతి. అందరూ కలిసి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది కూడా ఇది వీడియో చూస్తే అర్థమైపోతుంది మీకు. ఉన్న చిన్న లైఫ్ని ఎంజాయ్ చేయండి డ్యూట్స్. నెగటివిటీని స్ప్రెడ్ చేసుకొని లేకపోతే నెగటివిటీస్ని పెంచుకొని వాటి వల్ల ఏం యూజ్ ఉండదు. సో ఈ ఇచ్చిన లైఫ్ని వేస్ట్ చేసుకోవడం తప్ప. ప్రతి క్షణము మనకి హడల్స్ రాకుండా అయితే ఉండవు, బట్ దాన్ని ఓవర్కమ్ చేసి హ్యాపీగా ఉండడమే అనేది లైఫ్ కదా. సో అలా ముందుకు వెళ్తూ ఉండడం బెస్ట్ అనేది నా కాన్సెప్ట్ అన్నమాట. సో చూసారు కదండి మా వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, చేయండి. సో విన్నారు కదండి, వేదాంత్ చెప్పినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.